నమస్కారం అండి. మనం ఇప్పుడు లక్ష్మీ శ్రీనివాసన్ గారు రచించిన వదిన వదిన వైఢూర్యమా అనే కథను విందామా? ఏమ్మా శిరీష, మీ అత్తయ్యను లేచి భోజనం చేయమనకపోయావా అన్నారు చూస్తున్న పేపర్ పక్కన పడేసి తనకు రెండోసారి కాఫీ తీసుకొచ్చిన కోడలితో పుండరీకాక్షయ్య. ఇప్పటికి 5-6 సార్లు పిలిచాను మావయ్య, అత్తయ్య లేచి రావడం లేదు. పదే పదే పిలుస్తుంటే నా మీద కోప్పడుతున్నారు. ఎన్నాళ్ళు ఇలా భోజనం లేకుండా ఉంటారో అర్థం కాకుండా ఉంది అంది శిరీష. గొప్ప చావొచ్చి పడిందమ్మా. రామం చూస్తే కట్నం తక్కువైనా ఆ రామనాథం గారు అమ్మాయినే చేసుకుంటానంటాడు. ఈవిడకు చూస్తే డబ్బు పిచ్చి. మొన్న వెంకటాపురం వాళ్ళు వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఈవిడ పిచ్చి మరీ ముదిరిపోయింది. అన్నం తినడం మాని అర్ధాంతరం చావు చావాలనుకుందో ఏమో. రామానికి నువ్వు కూడా ఒకసారి చెప్పలేకపోయావటమ్మా అన్నారు బాధగా పుండరీకాక్షయ్య. మన ఇంట్లో ఈ సమస్య తలెత్తిన రోజునే నేను ఈయన కూడా రామానికి చిలక్కి చెప్పినట్టు చెప్పాం మావయ్య. అయినా రామం తన పట్టు విడవడం లేదు. వ్యక్తిత్వం వచ్చిన ప్రతి మనిషికి కొన్ని ఇష్టాయిష్టాలుంటాయి కదా మావయ్య. అందుకేనమ్మా నేను వాడికి గట్టిగా చెప్పలేకపోతున్నాను. డబ్బు పిచ్చిలో పడి పార్వతి ఆ విషయం గుర్తించలేకపోతోంది. పూటకింత అన్నం లేక ఎంతోమంది అల్లాడిపోతుంటే అన్నీ ఉండి తినడానికి అఘోరిస్తుంది ఈవిడ అని ఒక్క క్షణం ఆగి, లోపల రాజ్యలక్ష్మి ఏం చేస్తుందమ్మా అడిగారు పుండరీకాక్షయ్య. ఏదో పత్రిక చదువుకుంటోంది మావయ్య. పుస్తకాలు తప్ప వేరే ధ్యాస ఉండదు దానికి. నువ్వు శ్రమ అనుకోక దాన్ని కూడా పిలిచి అన్నీ వడ్డించి పట్టుకెళ్ళి ఆవిడ్ని అన్నం తినమని చెప్పండమ్మా అన్నారు ఆవేదనగా పుండరీకాక్షయ్య. అలాగే మావయ్య అని లోపలికెళ్ళింది శిరీష. శిరీష అలా వెళ్ళగానే కాఫీ త్రాగి పార్వతమ్మ గారి మొండి పట్టుదల ఏమిటో అంతుబట్టని పుండరీకాక్షయ్య ఆలోచనలో పడ్డారు. తాలూకా ఆఫీసులో హెడ్ క్లర్క్గా ఉద్యోగం చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు పుండరీకాక్షయ్య. ఆయనకిద్దరు కొడుకులు, ఒకే ఒక్క కూతురు. తను ఉద్యోగంలో ఉన్నప్పుడే పెద్ద కొడుకు బుచ్చిబాబుని ఇంజనీర్ని చేసి రంగపట్నం సాంబశివం గారు అమ్మాయితో పెళ్లి చేశారు. వారు డబ్బున్న వాళ్ళు కావడంతో అల్లుడికి 40,000 కట్నం ఇవ్వడమే గాక శిరీషకు 200 తులాల వెండి సామాగ్రి, 10 కాసుల బంగారం కూడా పెట్టారు. ఆయన రిటైర్ అయ్యేసరికి రెండో కొడుకు రామానికి చదువు పూర్తయి పీడబ్ల్యూడీలో సూపర్వైజర్గా ఉద్యోగం రావడం, కూతురు రాజ్యలక్ష్మి పెళ్లికి ఎదగడం జరిగాయి. ఆయన రిటైర్ అయినా జాగ్రత్త మనిషి కావడం వల్ల ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. అంతకుముందే తండ్రి కట్టిన పెంకుటింటిని 4 వాటాల డాబా ఇల్లుగా మార్చారు. తమ కుటుంబం 3 వాటాల్లో ఉన్నా 1 వాటా అద్దెకిచ్చుకుంటే ఆ అద్దె డబ్బు, తనకొచ్చే పెన్షన్ డబ్బుతో ఆయన జీవితం సాఫీగా గడిచిపోతుంది. ఎటొచ్చి రాజ్యలక్ష్మికి రామానికి పెళ్ళిళ్ళు చేయడం ఒక్కటే ఆయనకు మిగిలి ఉన్న బాధ్యత. కుదిరితే 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేసి తన మీద ఉన్న బరువు దించుకోవాలనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతోనే రిటైర్ అయిన వెంటనే సంబంధాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు పుండరీకాక్షయ్య. ఆయన ఆ ప్రయత్నంలోకి దిగిన కొద్ది రోజులకే కూతురు రాజ్యలక్ష్మికి రంగపట్నంలో శిరీష బంధువులైన సర్వారాయుడు గారి అబ్బాయితో 15,000 కట్నానికి సంబంధం కుదిరింది. అబ్బాయి సివిల్ డ్రాఫ్ట్స్మ్యాన్. రానున్న శ్రావణ మాసంలో పెళ్లి చేయడానికి ఉభయులు నిశ్చయించుకున్నారు. ఈలోగా రామానికి కూడా శంఖవరంలో ఏదో సంబంధం ఉందంటే వెళ్ళి చూసొచ్చారు. వాళ్ళు అంతగా ఉన్నవాళ్ళు కాదు. 10,000కు మించి కట్నం ఇవ్వలేము అన్నారు. అయితే అమ్మాయి మటుకు అపరంజి బొమ్మలా ఉంది. అమ్మాయిని చూడగానే కట్నం ఎంతైనా ఆ సంబంధం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు రామం. పార్వతమ్మ గారికి ఆ అమ్మాయి తెచ్చుకునే కట్నం ఎంత మాత్రం నచ్చలేదు. పుండరీకాక్షయ్య గారు మాత్రం కొడుకు అభిప్రాయంతో ఏకీభవించి భార్య కళ్ళతో వద్దని వారిస్తున్నా పట్టించుకోకుండా మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకుందామని అమ్మాయి తండ్రి రామనాథానికి చెప్పి వచ్చేశారు. వచ్చిన వెంటనే మొదలైంది ఇంట్లో తుఫాను. నేను వద్దంటుంటే మాటిచ్చేశారు మీరు, అంటే మీకెవ్వరికీ నా మాట లెక్కలేదన్నమాట. బుచ్చిబాబు 40,000 కట్నం తెచ్చుకున్నాడని నలుగురికి గర్వంగా చెప్పుకున్నాం. వీడికేం తక్కువని 10,000 కట్నానికి ఒప్పుకుంటున్నారు? ఈ పిల్లకి మించిన అందగత్తెలు ఈ ప్రపంచంలో లేరా? ఎవరితోనైనా చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అంటూ ఒకటే సాధింపు మొదలుపెట్టారు పార్వతమ్మ గారు.
రామం తనకు నచ్చిన పిల్లని చేసుకుంటానంటున్నప్పుడు డబ్బుతో పనేముంది? ఇందులో బాధపడాల్సింది సిగ్గుపడాల్సిందేముంది అని కుటుంబ సభ్యులందరూ చెప్పినా ఆమె తలకెక్కలేదు. పరిస్థితి ఇలా ఉండగానే 4 రోజుల క్రితం తణుకు నుంచి రామానికి 30,000 కట్నం ఇస్తామంటూ వచ్చిందో సంబంధం. వాళ్ళ ఆ మాట అనిపోయింది మొదలు పార్వతమ్మ గారికి ఉన్నమతి కాస్తా పోయింది. వెళ్ళి చూసి ఆ సంబంధం ఖాయపరుచుకుందామని భర్తను, ఇప్పుడు కావాల్సింది డబ్బు కానీ అందం కాదురా అయోమయం సన్నాసి అని కొడుకును అదే పనిగా వేధించడం మొదలుపెట్టిందామె. ఎవరూ తన మాట ఖాతరు చేయకపోవడంతో తన పట్టుదల నెగ్గే వరకు అన్నం ముట్టనని శపథం చేసి ఆ మర్నాటి నుండి అది ఆచరణలో పెట్టి భర్తతోనూ చిన్న కొడుకుతోనూ మాట్లాడటం మానేసిందామె. బుచ్చిబాబు, శిరీష, రాజ్యలక్ష్మి ఎంత నచ్చజెప్పినా బ్రతిమలాడినా తన పట్టుదల విడిచిపెట్టలేదు పార్వతమ్మగారు. ఇది పని కాదని తన మీదున్న గౌరవాభిమానాల కొద్దీ రామానికి ఎన్నో విధాల చెప్పి చూసింది శిరీష. అతను తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనడంతో సమస్య మరింత జటిలమైపోయింది. 1-2 రోజుల్లో తగ్గిపోతుందనుకున్న తుఫాను పెను తుఫానుగా మారి ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసింది. పార్వతమ్మగారు 3 రోజుల నుంచి అన్నం ముట్టకపోవడంతో పుండరీకాక్షయ్య గారు రామాన్ని పిలిచి, పోనీ అమ్మ చెప్పినట్టు చేయకూడదట్రా, ఎవరికీ మనశ్శాంతి లేకుండా ఏమిటిదంతా అని మందలింపుగా అంటే, కట్నం ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర పుచ్చుకోవచ్చును, ఇవ్వలేని వాళ్ళని పీడించడం ఏమిటి? నాకు ఆ అమ్మాయి నచ్చింది, వాళ్ళైనా ఊరికినే చేసుకోమనకుండా ఉన్నంతలో కట్నం ఇస్తామంటున్నారు కదా, అటువంటప్పుడు అమ్మకెందుకు ఇంత పట్టుదల అని తన నిశ్చయానికి తిరుగులేదన్నట్టు ఖచ్చితంగా చెప్పేశాడు. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే శంఖవరం రామనాథం గారికి మాటిచ్చి వచ్చినందుకు బాధపడిపోతున్నారు పుండరీకాక్షయ్య గారు. జీవితంలో ఇంతవరకు ఎవరికీ మాటిచ్చి తప్పలేదాయన. మంచి రోజు చూసుకుని అమ్మాయికి పసుపు కుంకుమలిచ్చి 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరిపించవచ్చని అనుకుంటూ ఉంటే తన భార్య ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తుందో పుండరీకాక్షయ్య గారికి అర్థం కావడం లేదు. ఆయన అలా ఆలోచిస్తూ ఉండగానే, నేను ఎంత చెప్పినా అత్తయ్య భోజనం చేయడం లేదు మావయ్య అంది శిరీష వచ్చి. పుండరీకాక్షయ్య గారు బరువుగా నిట్టూర్చి పార్వతమ్మ గారి దగ్గరికి వెళ్ళారు. 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా మొండి పట్టుదలతో ఉన్న భార్యను చూస్తుంటే ఆయనకు కోపం, బాధ సమపాళ్లలో పుట్టుకొచ్చాయి. పార్వతి, ఇదేం బాగుండలేదు, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నవ్వుకుంటారు, లేచి భోజనం చెయ్యి, నన్ను బాధ పెట్టకు అన్నారు. పార్వతమ్మ మాట్లాడకుండా భర్త వైపు క్రోధంగా చూశారు. మన సమస్య నెమ్మది మీద పరిష్కరించుకుందామని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాకుండా ఉంది, లక్ష్యం లేకుండా ఉంది. ఇలా అన్నం తినడం మాని నన్నెందుకు హింసిస్తావు? నా మీద ఏ పాటి గౌరవం ఉన్నా లేచి భోజనం చెయ్యి అన్నారు అనునయంగా పుండరీకాక్షయ్య గారు. అదే నేను అడుగుతున్నాను, నా మాట మీద నా మీద మీకేమాత్రమైన ప్రేమ ఉందా? ఇంతకాలంగా మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న నాకు మీరిచ్చే గౌరవం ఇదేనా? లేదండి, నా మీద మీకు ప్రేమ గౌరవం ఎంత మాత్రం లేదు. ఉంటే నేను చెప్పినట్టు వినుండేవారు. ఎందుకలా నిన్ను నువ్వు కించపరుచుకుంటావు పార్వతి? ఆ అమ్మాయి వాడికి ఎంతగానో నచ్చిందని, వాళ్ళిద్దరికీ ఈడు జోడు బాగుంటుందని, అందుకే కట్నం తక్కువైనా వాళ్ళకు మాటిచ్చానని ఇప్పటికెన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. అంతే తప్ప నీ మాట కాదనాలని కాదు. రామం ఇంకా చిన్నవాడు కాదు గనుక వాడి ఇష్టాన్ని బట్టి ప్రవర్తించడం మన విధి. మీరు 1,00,000 సార్లు చెప్పండి, నాకు ఆ సంబంధం ఇష్టం లేదు. అల్లుడంటూ వెళ్తే పట్టుమని 10 రోజులు ఆదరించలేని ఆ సంబంధం మనకొద్దు. వాడికి ఏం తక్కువని ముష్టి 10,000కు ఆ సంబంధం చేద్దామనుకుంటున్నారు? వెనక ముందు లేని వాళ్లకు, ఏ ఉద్యోగం లేని వాళ్లకు వేలకు వేలు కట్నంతో పెళ్ళిళ్ళు జరుగుతుంటే వాడేదో అన్నాడని మీరు ఆ మాటకు వంత పలకడానికి, విలువ ఇవ్వడానికి నేను ఒప్పుకోను. కాదని ఆ సంబంధమే చేస్తారా? నేను చావడం ఖాయం. ఆమె మాటల్లో తీవ్రమైన పట్టుదల, డబ్బుపై వ్యామోహం,
నా కొడుకు ఇంత కట్నం తెచ్చుకున్నాడని నలుగురికి గొప్ప చెప్పుకోవాలన్న తహతహ సుస్పష్టంగా వ్యక్తమవుతున్నట్టు గ్రహించారు పుండరీకాక్షయ్య గారు. కట్నాలు ఇంతలా విజృంభించడానికి ముఖ్యంగా తన భార్య లాంటి వాళ్లే కారణమని ఆయనకు అనిపించింది. తన తల్లిదండ్రులు కేవలం 500 ఇచ్చి తనతో పెళ్లి జరిపించిన విషయం ఆమె విస్మరించడం ఆయనకెంతో బాధ కలిగించింది. సరే, నన్ను ఇప్పుడేం చేయమంటావు? పార్వతి, ఏం చేస్తే నువ్వు భోజనం చేయదలుచుకున్నావు? కొన్ని క్షణాల తర్వాత అడిగారు ఆయన. మా రాము ఇంతలో పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేడని ఆ రామనాథం గారికి ఉత్తరం వ్రాసేయండి. మొన్నొచ్చిన సంబంధం మనం ఖాయం చేసుకుందాం. అంటే నా మాట విలువ పోయినా నీ పట్టుదల నెరవేరాలన్నమాట. నీకు డబ్బే కావాలన్నమాట. సరే, కాసేపట్లో రామం భోజనానికి వస్తాడుగా, వాడితో ఒక్క మాట చెప్పి నీ కోరిక ప్రకారం చేద్దాం. నువ్వు భోజనం చెయ్యి అన్నారు మనసులోనే మదన పడుతూ పుండరీకాక్షయ్య గారు. వాడికి చెప్పడం ఏమిటి? అసలు వాడిష్టం ఏమిటి? వాడి మంచి చెడ్డలు మనకు తెలియవనే? మాట మాట్లాడితే అందం అందం అంటాడు వెధవ. అందం కొరుక్కు తింటాడో ఏమిటో. వాడొచ్చిందాకా ఆగాల్సిన పని లేదు. ఇప్పుడే ఉత్తరం వ్రాసేయండి మీరు. అంత నీరసంలోనూ ఆవేశంతో ఎగిరిపడ్డారు పార్వతమ్మ గారు. ఏదో చెప్పాలనుకున్న రాజ్యలక్ష్మి, శిరీష ఆమె ఆవేశం చూసి తమ మీద విరుచుకుపడుతుందని మౌనంగా ఉండిపోయారు. అమ్మా శిరీష, నా డ్రాయర్లో కవర్ ఉంటుంది, ఇలా తీసుకురా. తను ఓడిపోయినట్టు తలదించుకుని అన్నారు పుండరీకాక్షయ్య గారు. శిరీష కవరు పెన్ను తీసుకొచ్చి పుండరీకాక్షయ్య గారికి ఇచ్చింది. ఆయన ఉత్తరం వ్రాయడానికి ఉపక్రమిస్తుంటే బయట నుంచి పోస్ట్ మ్యాన్ పిలుపు వినిపించింది. రాజ్యలక్ష్మి వెళ్ళి పోస్ట్ మ్యాన్ ఇచ్చిన కవర్ అందుకొని వచ్చి, ఈ ఉత్తరం మీకే నాన్న అంది పై అడ్రస్ చూస్తూనే. ఎక్కడి నుంచా అనుకుంటూ కవర్ చించారాయన. అది రాజ్యలక్ష్మికి కాబోయే మామ సర్వారాయుడు గారు రంగపట్నం నుంచి వ్రాశారు. పుండరీకాక్షయ్య గారికి నమస్కృతులు. కొన్ని కారణాల వల్ల మావాడు మీ సంబంధం పట్ల అయిష్టత చూపుతున్నాడు. అదీగాక ఇంకా 4-5 సంవత్సరాల వరకు వాడు పెళ్లి చేసుకోడట. సంబంధం కుదిరాక ఇలా చేయకూడదని ఎంత చెప్పినా వాడు వినిపించుకోవడం లేదు. ఇప్పటికే నచ్చజెప్పి విసిగిపోయాం గనక మీరిక రావడం అనవసరం. జరిగిన దానికి మిక్కిలి చింతిస్తున్నాం. ఇట్లు సర్వారాయుడు. ఉత్తరం చదవడం పూర్తి చేసిన పుండరీకాక్షయ్య గారికి మతిపోయినంత పనైంది. ఆయన విషయం ఏమిటో చెప్పకుండా మౌనంగా ఉండిపోవడంతో ఎక్కడి నుంచి ఆ ఉత్తరం అన్నారు ఉండబట్టలేని పార్వతమ్మ. నువ్వే చదువు. ఉత్తరాన్ని ఆమెకు అందించారు పుండరీకాక్షయ్య గారు. ఏమండి, ఏమిటిది? శ్రావణంలో పెళ్లి చేయడానికి సిద్ధంగా మనం ఉంటే ఈ ఉత్తరం ఏమిటి? ఉత్తరం చదువుతూనే దిగ్భ్రాంతితో లేచి కూర్చొని అడిగారు పార్వతమ్మ. ఆమెకు దుఃఖం ఎగదన్నుకొస్తోంది. పుండరీకాక్షయ్య మాట్లాడలేదు. ఆయనకేం పాలుపోవడం లేదు. అంతా అగమ్యగోచరమైపోయింది. శిరీష, ఏమిటమ్మా ఇది? ఈ సర్వారాయుడు గారు మీ బంధువని వీళ్ళ సంబంధం చేసుకోవడానికి సిద్ధపడితే అన్నీ అయ్యాక ఈ రాతలేమిటి అన్నారు పార్వతమ్మ. శిరీష అత్తగారి చేతిలోని ఉత్తరం తీసుకుని చదివేటంతలో బుచ్చిబాబు ఆ వెనకే రామం వచ్చారు. శిరీష, నేను క్యాంపుకి వెళ్ళాలి, తొందరగా భోజనం వడ్డించు. లోపలికి వస్తూనే అని అక్కడంతా విచారవదనాలతో ఉండడం గమనించి, ఏమైంది అన్నాడు అనుమానంగా బుచ్చిబాబు. పరిస్థితి ఏమిటో తెలియని రామం కూడా అందరి మొహాల్లోకి గుచ్చి చూడసాగాడు. సమాధానంగా వాళ్లకు ఉత్తరం అందించింది శిరీష. అది చదవగానే కోపోద్రిక్తుడైన బుచ్చిబాబు, ఆడపిల్ల జీవితంతో ఆటలాడాలనుకుంటున్నారా? వీళ్లకు తగిన శాస్తి చెయ్యాలి అన్నాడు. అదేదో శిరీష, నువ్వు వెళ్ళి తెలుసుకురండి. ఎంత పరువు తక్కువ! ఏ ఉరేసుకొనో చావాలి తప్ప మళ్ళీ వీధిలో తలెత్తుకోగలమా అన్నారు బాధగా పార్వతమ్మ. ఎందుకు తలెత్తుకోలేం పార్వతి? మనం విసిరిన రాయి తిరిగొచ్చి మనకే తగిలినట్టు ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామో అది వాళ్ళు చేసి చూపించారు. ఇందులో తప్పే ఉంది? ఇక రాజ్యలక్ష్మికి ఎంతలో పెళ్లి జరగడం కల్లా. నీ కోరిక ప్రకారం ఆ శంఖవరం వాళ్లకు ఉత్తరం రాసేస్తున్నాను. ఇక ఏం చేయదలుచుకున్నావో, వీళ్లకు పెళ్ళిళ్ళు ఎలా చేయదలుచుకున్నావో అంతా నీ ఇష్టం అంటూ
ఉత్తరం రాయడానికి ఉద్యుక్తులయ్యారు పుండరీకాక్షయ్య. వద్దండి, మీరు ఆ ఉత్తరం రాయొద్దు. నేను ఒక ఆడపిల్లకు అపకారం తలపెట్టినందుకే దేవుడు నన్నిలా శిక్షించదలుచుకున్నాడేమో. మీరు ఆ ప్రయత్నం మాని మీ ఇష్ట ప్రకారం రామం అభీష్టం ప్రకారమే చెయ్యండి. ముందు ఈ సర్వారాయుడు గారి సంగతి ఏమిటో తేల్చండి. రాజ్యానికి అన్యాయం జరగకుండా చూడండి అన్నారు కనుల వెంట నీళ్లు జలజలా రాలుతుంటే పార్వతమ్మ గారు. అసలు జరిగిందేమిటో అప్పటికి అర్థమైంది బుచ్చిబాబుకు రామానికి. ఎలా నాన్న, నేను క్యాంప్కి వెళ్ళడం తప్పనిసరి. మీరు శిరీష వెళ్ళి ఇదేమిటో తెలుసుకోండి. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మర్యాద దక్కదని చెప్పండి అన్నాడు ఆవేశంగా బుచ్చిబాబు. నాకు అలాంటి వాళ్లతో మాట్లాడటమే అసహ్యం. శిరీషకు వాళ్ళు బాగా తెలుసు గనక ముందు శిరీషను రామాన్ని పంపి మీ మామగారి చేత శిరీష చేత మర్యాదగా అడిగిద్దాం. వాళ్ళేమైనా అడ్డదిడ్డంగా మాట్లాడితే అప్పుడు నలుగురు పెద్దల్ని తీసుకుని మనం వెళదాం అన్నారు పుండరీకాక్షయ్య. అవునమ్మా శిరీష, ఇప్పుడు రాజ్యలక్ష్మి బ్రతుకు నీ చేతుల్లో ఉంది. రామాన్ని తీసుకొని నువ్విప్పుడే బయలుదేరు. వాళ్ళకి ఎలా గుణపాఠం చెప్పాలో చెప్పి ఈ ఘోరం జరగకుండా ఆపు. మన పరువు మంట కలవకుండా చూడు అన్నారు వణుకుతున్న కంఠంతో పార్వతమ్మ. వదినా, నువ్వేం చేసుకొస్తావో. ఈ ఉత్తరమే వాళ్ళ నిర్ణయం అయితే నేను బ్రతకడం అనవసరం అంది మనసులోనే కుమిలిపోతూ రాజ్యలక్ష్మి. ఇంటిల్లిపాది భారమంతా శిరీష మీదనే వేశారు. బుచ్చిబాబు భోజనం చేసి చెల్లెలి పెళ్లి విషయమై శిరీష్ను మారు హెచ్చరించి క్యాంపుకి వెళ్ళడం తప్పనిసరి అవడం వల్ల బాధపడుతూ వెళ్ళిపోయాడు. మరో అరగంట తర్వాత రామంతో పాటు రంగపట్నం వెళ్ళడానికి బస్టాండ్కి వచ్చింది శిరీష. బస్సు ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రాలేదు. వదినా, మనం రంగపట్నం వెళ్ళొచ్చాక ఏం చెబుదామని నీ ఉద్దేశం? శిరీషను అడిగాడు రాము. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అడిగింది శిరీష. ఏమో, నాకేం తెలియడం లేదు. అందంగా ఉంది, ఆ శంఖవరం రామనాథం గారమ్మాయే నాకు కావాలి వదినా అని నన్ను చంపడం తెలుసుగా బోలు అని చిన్నగా నవ్వి, అసలు వాళ్ళ ఉత్తరమే వ్రాయలేదట, కిట్టని వాళ్ళు ఎవరైనా అలా కల్పించి వ్రాసారేమోనని సర్వారాయుడు గారు అన్నారని చెబుదాం అంది శిరీష. నువ్వు వాళ్ళకి ఇలా ఉత్తరం వ్రాయమని వ్రాసావు, బాగానే ఉంది. ఈ ఉత్తరం చూసి మనం కాకుండా అన్నయ్యో నాన్నో వెళ్ళారనుకో అక్కడికి, అప్పుడేమంటారు వదినా? ఏమవుతుంది? ఏమీ కాదు. ఎవరొచ్చి అడిగినా ఆ ఉత్తరం తాము వ్రాయలేదని, తమకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పమని నేను వాళ్ళకు ముందే వ్రాశానుగా అంది నవ్వుతూ శిరీష. మంచి పథకం వేసి అమ్మను మార్చి నేను కోరుకున్న అమ్మాయిని పొందగలిగేలా చేసిన వదినా, నా వదినా, నిజంగా నువ్వు వైఢూర్యానివి అన్నాడు ఆనందాతిరేకంతో రామం. వైఢూర్యాన్నో వజ్రాన్నో గాని రామం, నువ్వు కోరుకున్న అమ్మాయి కోసం, అత్తయ్యలో మార్పు కోసం సర్వారాయుడు గారి చేత ఇలా ఉత్తరం వ్రాయించి అందరికీ మనస్తాపం కలిగించినందుకు నాకెంతో బాధగా ఉంది అని శిరీష అంటుండగానే ప్లాట్ఫామ్ మీదకి బస్సు వచ్చింది. కథ పేరు వదినా వదినా వైఢూర్యమా. రచించిన వారు లక్ష్మీ శ్రీనివాసన్ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.